దొడ్డ బసవన గుడి, నంది ఆలయం, భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని అతిపెద్ద నగరంలో భాగమైన దక్షిణ బెంగళూరు ప్రాంతంలోని బసవనగుడిలోని బుల్ టెంపుల్ రోడ్లో ఉంది. ఈ హిందూ ఆలయం బగల్ రాక్ అనే ఉద్యానవనం లోపల ఉంది. ప్రస్తావించబడిన ఎద్దు ఒక పవిత్రమైన హిందూ దేవత, దీనిని నంది అని పిలుస్తారు. నంది శివునికి దగ్గరి భక్తుడు మరియు పరిచారకుడు. దొడ్డ బసవన గుడి ప్రపంచంలోని అతిపెద్ద నంది ఆలయాలలో ఒకటిగా చెప్పబడింది. నంది యొక్క రాతి ఏకశిలా విగ్రహం నిరంతరం వెన్న యొక్క కొత్త పొరలతో కప్పబడి ఉంటుంది. కన్నడ స్థానిక భాషలో బెన్నె. సమీపంలో ఏనుగు తల గల హిందూ దేవత గణేశుడి విగ్రహం ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి సోమవారం మరియు మంగళవారం నాడు ఆలయ ప్రాంగణంలో వేరుశనగ పండుగ నిర్వహించి దేవతకు వేరుశనగ నైవేద్యం పెడతారు. ఈ ఉత్సవాన్ని స్థానిక భాషలో కడలేకాయి పరిషే అని పిలుస్తారు. వేరుశనగ అమ్మకందారులు మరియు భక్తులు కడలేకాయి పరిషే సందర్భంగా ఈ ప్రదేశానికి తరలివస్తారు. బసవన గుడి పర్యాటకులకు నిత్యం సందర్శించే ప్రదేశం మరియు కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థతో సహా చాలా మంది టూర్ ఆపరేటర్లు దీనిని సందర్శిస్తారు. ఈ ఆలయాన్ని 1537లో విజయనగర సామ్రాజ్యం ఆధ్వర్యంలో కెంపే గౌడ విజయనగర నిర్మాణ శైలిలో నిర్మించాడు. అతను బెంగళూరు నగరాన్ని కూడా స్థాపించాడు. ఈ ఆలయానికి ఆలయ మందిరం, గర్భగృహం లోని ఒక స్తంభంపై ఉంచబడిన పెద్ద గ్రానైట్ నంది ఏకశిలా పేరు పెట్టారు. ఇది సంవత్సరాల తరబడి బొగ్గు మరియు నూనెతో రుద్దడం వల్ల నల్లగా మారింది. ఈ ఆలయం చిన్నది. విజయనగర శైలిలో ఒక వాకిలి ముందు భాగంలో ఉన్న మందిరం మాత్రమే ఉంది. మందిరంపై ఉన్న ప్రస్తుత గోపురం, విమానం 20వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది మరియు శైవ విగ్రహాలు మరియు మూలాంశాలతో అలంకరించబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటిగా చెప్పబడింది. ఈ మూర్తి ఎత్తు సుమారు 15 అడుగులు మరియు ఇది దాదాపు 20 అడుగులు పొడవు ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం కర్ణాటకలోని బెంగళూరులో బసవనగుడి అనే చిన్న గ్రామం ఉండేది. బసవనగుడి మరియు సుంకేనహళ్లి, గవిపురం గుట్టహళ్లి, మావల్లి మరియు దాసరహళ్లి వంటి పొరుగు గ్రామాలలోని రైతులు వేరుశనగను పండించారు. ఈ రైతులు పునరావృతమయ్యే సమస్యను ఎదుర్కొన్నారు. ప్రతి పౌర్ణమి రాత్రి ఒక ఎద్దు వేరుశనగ పొలాలలోకి దూసుకెళ్లి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. దీనివల్ల భారీ నష్టాలు సంభవిస్తాయి. ఒక రాత్రి రైతులు ఎద్దును ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. అది కనిపించినప్పుడు అది ఒక కొండపైకి వేగంగా పరిగెత్తడంతో వారు దానిని వెంబడించారు. అయితే పైకి చేరుకున్న తర్వాత ఎద్దు అదృశ్యమైంది. బదులుగా వారు నంది విగ్రహాన్ని, కన్నడలో బసవ అని కూడా పిలుస్తారు, కనుగొన్నారు. వారి ఆశ్చర్యానికి విగ్రహం పరిమాణం పెరగడం ప్రారంభమైంది. విగ్రహం మరింత పెరగకుండా ఆపడానికి రైతులు విగ్రహం తలపై ఇనుప మేకును గుచ్చారు. ఎద్దు రూపాన్ని మరియు విగ్రహం కనుగొనబడటాన్ని దైవిక చిహ్నంగా అర్థం చేసుకుని, వారు తమ మొదటి పంటను నందికి అర్పించాలని ప్రతిజ్ఞ చేశారు. వారు నంది బసవుడికి అంకితం చేయబడిన ఒక ఆలయాన్ని నిర్మించారు. దీనిని ఇప్పుడు బసవనగుడి లేదా బుల్ టెంపుల్ అని పిలుస్తారు. నంది విగ్రహం 15 అడుగుల పొడవు మరియు 20 అడుగుల పొడవు ఉంటుంది. రైతులు తమ మొదటి వేరుశనగ పంటను సమర్పించే రోజును కడలెకై పరిషేగా జరుపుకుంటారు. ఈ 2 రోజుల ఉత్సవం బసవనగుడి బుల్ టెంపుల్ సమీపంలో జరుగుతుంది మరియు సుదూర గ్రామాల నుండి రైతులను నందికి తమ మొదటి పంటను అర్పించడానికి ఆకర్షిస్తుంది. వేరుశనగతో పాటు ఈ ఉత్సవంలో సాంప్రదాయ బొమ్మలు, గాజులు, ఆహార పదార్థాలు మరియు ఇతర వస్తువులు ఉంటాయి. ఇవి రైతులకు వారి ఉత్పత్తుల నుండి జీవనోపాధిని పొందే అవకాశాన్ని కల్పిస్తాయి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.